రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి మినహా మిగిలిన 7 రెబల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారణకు అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం వైసీపీ రెబల్స్ కు, మధ్యాహ్నం టీడీపీ రెబల్స్ ను విచారించనున్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అనర్హత రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి ఇరుపక్షాలు కూడా ఫిర్యాదు చేయడంతో స్పీకర్ వద్ద విచారణ ప్రారంభమైంది. గతంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 4 కూడా ఒకసారి స్పీకర్ వద్ద వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావటమే కాకుండా లిఖితపూర్వక వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ మళ్లీ రెండోసారి 4 రోజుల క్రితం మళ్లీ విచారణకు రావాల్సిందిగా కూడా స్పీకర్ ఆదేశించగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో 4లో 1 మాత్రమే హాజరయ్యారు. ఆయన ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కళ్ళు మాత్రమే హాజరయ్యారు. మిగతా 3 ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళ అనారోగ్య కారణాల రీత్యా హాజరు కావటం లేదని ముందుగానే స్పీకర్ కి సమాచారం పంపారు. అయితే అదే రోజు విచారణకు హాజరు కావాల్సిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ ఈ 4 కూడా ఆ రోజు హాజరు కాలేదు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగతా 7 కూడా రేపు విచారణకు రావాలి అని చెప్పి స్పీకర్ వ్యక్తిగతంగా వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించారు. ఈ నోటీసులు పంపించిన నేపథ్యంలో రేపు ఎవరెవరు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారు అనే అంశం ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల నామినేషన్ కూడా ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైంది. రేపు వైసీపీకి సంబంధించిన 3 అభ్యర్థులు కూడా నామినేషన్ వేయబోతున్నారు. టీడీపీ రంగంలోకి దిగుతుంది అని చెప్పి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరగటం, పైగా టీడీఎల్పీ కార్యాలయం సిబ్బంది నామినేషన్ పత్రాలు కొనుగోలు చేసి అక్కడ 10 మందితో ప్రతిపాదిత సంతకాలు కూడా చేయించిన నేపథ్యంలో వైసీపీలో టెన్షన్ పెరిగింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది అనురాధ అనూహ్యంగా విజయం సాధించడంతో వైసీపీకి తల బొప్పిగట్టడమే కాకుండా కంగుదింది. ఈ నేపథ్యంలోనే ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో కూడా వైసీపీలో ఉండే అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే 32 మందికి ఈ రోజు వరకు సీటు ఇవ్వను అని చెప్పి సీఎం స్పష్టం చేశారో అటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్లేటు ఫిరాయించి టీడీపీ ఫీల్డ్ లోకి దించిన అభ్యర్థికి మద్దతు ఇస్తారేమోనని ఆందోళన పెరిగింది. దీంతో వీళ్ళందరికీ కూడా గోవా ట్రిప్ తో పాటు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఎరదూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల రాజకీయం అంతా కూడా వేడెక్కింది. అందువల్లనే రేపు స్పీకర్ వద్ద అనర్హత రాజకీయం కు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడంతో వీళ్ళు అసలు విచారణకు హాజరవుతారా లేదా, ఒకవేళ విచారణకు హాజరైతే స్పీకర్ అనర్హత వేటు వేస్తారనేది కూడా ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.